ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏపీ సేవా పోర్టల్ ద్వారా మనమే ఓన్గా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అర్హత ప్రమాణాలు వచ్చేసి ఇక్కడ నేను క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక అఫిడవిట్ అనేది తయారు చేయించాలి. తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫామ్ అనేది కావాలి. ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు ఇలాగా ఆన్లైన్లో ఏపీ సేవ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన వెంటనే ఇందులో మీకు ఈ యొక్క ఫామ్స్ అనేది అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఈ యొక్క ఫామ్స్ అనేది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్లోనే ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట. దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. దీన్ని కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు మీ దగ్గర ప్రింటర్ గా ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దీన్ని ప్రాపర్గా మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అన్ని కూడా మనం ప్రాపర్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఒకటి అఫిడవిట్ ఒకటి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అనమాట. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ స్లిప్, పెన్షనర్ అయితే పెన్షన్ స్లిప్, లేదంటే గిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది కావాలి. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేయాలన్నమాట ఆన్లైన్లో. ఇలా అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ వస్తుంది చూడండి, ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క పోర్టల్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సిటిజన్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ అకౌంట్ గా ఉన్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంతవరకు అకౌంటే లేకుంటే క్రియేట్ వన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ అప్ విత్ ఈమెయిల్, మీకు మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి తర్వాత మీ యొక్క నేమ్, ఆధార్ నెంబర్ ఇలా అన్ని కంప్లీట్గా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఆ యొక్క రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇలాగా మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు పర్మనెంట్గా అకౌంట్ అనేది ఉంటుంది. దాని త్రూ మీరు ఏవైనా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసే కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలాగా మనం ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మన నేమ్ వస్తుంది. తర్వాత మనం అప్లై చేసుకోవాల్సినటువంటి అన్ని సర్వీసెస్ ఇక్కడ మనకు షో చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రెవెన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అన్ని సేవలు కూడా ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 5th నెంబర్లో ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకానమీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్లో ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రీఫిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ప్రీఫిల్గా వచ్చేస్తాయి. తర్వాత రాని ఏమైనా ఉన్నట్లయితే అవి మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ జెండర్, క్వాలిఫికేషన్, తర్వాత క్యాస్ట్ ఇవ్వాలి, రిలీజియన్, నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, మొబైల్ నెంబర్ని వచ్చేసి మనం వెరిఫై చేయాలన్నమాట. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ అవన్నీ ఇవ్వాలన్నమాట. అడ్రస్ వచ్చేసి మీకు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నా. ఇలాగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్లో ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ రాని డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి మనం మాన్యువల్గా ఫిల్ చేయాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అండ్ పోస్ట్ విలేజ్ అనేది రాలేదు, ఇక్కడ నేను ఫిల్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి.
ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఒకవేళ మీది పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ ఒకటే గిన ఉన్నట్లయితే మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలన్నమాట. ఇక్కడ టిక్ మార్క్ పెట్టినట్లయితే సేమ్ పైన ఏదైతే ఉందో పర్మనెంట్ లో ప్రెజెంట్ లో కూడా సేమ్ అదే ప్రీఫిల్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇందులో వచ్చేసి మనము మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నట్లయితే రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ రెవెన్యూ, విలేజ్ అండ్ వార్డు ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఇంక్లూడ్ శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్ ఇవన్నీ కూడా మీరు ఏదైతే అఫిడవిట్లో ఫిల్ చేశారో ఆ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. అసెట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అంటే మీకు 5 ఎకర్ కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, తర్వాత వచ్చేసి మీకు రెసిడెన్షియల్ ప్లాట్ మున్సిపాలిటీ పరిధిలో ఉందా లేదా, ఇవన్నీ కూడా మీకు ఉందంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు ఫిల్ చేయాలన్నమాట. ఇలాగా ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఏదైతే ఇందాక 5 డాక్యుమెంట్స్ నేను చెప్పాను కదా, ఫోటో, ఆధార్ కార్డు, అఫిడవిట్, అప్లికేషన్ ఫామ్, ఇవి మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ నుండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు కానీ లేదంటే ఈపిక్ కార్డు అంటే ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్, పే స్లిప్, ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా కూడా ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అఫిడవిట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ ఫోటో అంటే ఎవరికైతే మీరు అప్లై చేస్తున్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వారి యొక్క ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఆ ఫోటో వచ్చేసి రిజల్యూషన్ 640x480 దానికంటే తక్కువ ఉన్న ఇబ్బంది లేదనమాట. ఆ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది నేను అప్లోడ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలాగా మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్లో ఇవన్నీ కూడా మనం చదువుకొని ఇవన్నీ టిక్ మార్క్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, షో పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి టోటల్ పేమెంట్ వచ్చేసి 50 రూపీస్ అయితే మనం ఆన్లైన్ ద్వారా పే చేయాలన్నమాట. కంటిన్యూ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్, వాలెట్ ఇన్ని ఆప్షన్ల ద్వారా మనం ఏదైనా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను పేమెంట్ అనేది చేస్తున్నా. ఇలా పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ పేమెంట్, ఇక్కడ పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకు పేమెంట్ రిసిప్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క పేమెంట్ రిసిప్ట్ ను మీరు సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా దీన్ని మనం ట్రాకింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఏపీ సేవా పోర్టల్ ద్వారా. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి 30 days టైం అయితే ఉంటుంది. ఇవన్నీ మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిన తర్వాత మనకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.